ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వేడుకగా కళ్యాణ వెంకన్న నిత్య కళ్యాణోత్సవం. తిరుచి సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దివ్యానుగ్రహం. విశేష కైంకర్యాలతో శోభిల్లుతున్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల సేవ. శ్రీ ఖాద్రి నరసింహస్వామివారికి వసంతోత్సవం. ఘనంగా ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవం. భక్తజన బాంధవుడు శ్రీరామచంద్రమూర్తి. భక్తుల కల్పతరువు తిరుపతి కోదండరామాలయం ప్రత్యేక కథనం. కళ్యాణోత్సవ సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తకోటిని దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఆలయం శనివారం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం వైఖాన సాగమోక్తంగా జరుగుతుంది. వివాహం కానివారు స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాల మార్పిడి ఇత్యాది క్రతువులతో నేత్రపర్వంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శనివారం శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల సుందరంగా ఆభరణాలు పుష్పాలతో అలంకరణ చేసి తిరుచిపై కొలువదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని తిరుచి సేవలో దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సాయం సంధ్యవేళలో ఊంజల సేవ విశేషంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి ఊంజల సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలను వేంచేపు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ వెంకటేశ్వరుని ఊంజల సేవను మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నగిరిలోని శ్రీ కర్యమాణిక్య స్వామి ఆలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు సకల స్వర్ణాభరణాలు వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊయలలో కొలువు తీర్చారు. ఆపై సంధ్యా సమయంలో భక్తి సంకీర్తనలు భాజా భజంత్రుల నడుమ శ్రీ కర్యమాణిక్య స్వామివారు దేవేరులతో కూడి ఊంజల సేవలో కమనీయంగా కటాక్షించారు. చల్లని తల్లి శ్రీ గంగమ్మ ఎండు ఫలాల అలంకరణలో విశేషంగా అనుగ్రహించారు. కడప నగరం ఎర్రముక్కపల్లిలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో జాతర ఉత్సవం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు జరిపారు. తర్వాత అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, పన్నీరు, పవిత్ర జలాలతో కనుల పండుగగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వెండి కవచ ధారణ జరిపి జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షలతో చూడచక్కగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు చల్లని తల్లి గంగమ్మను విశేష అలంకరణలో దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా నగిరిలో కొలువైన శ్రీ ఈశ్వరాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం జరిగింది. పాల్గొన మాసం అష్టమిని పురస్కరించుకుని అర్చకులు ఈశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పన్నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో అలాగే 108 వడలతో కూర్చిన మాలలతో కాలభైరవునికి అలంకరణ చేసి కుంభ, పంచ, కర్పూర హారతులు సమర్పించారు. వసంతోత్సవ సేవలో ఉభయ దేవేరుల సమేతంగా ఖాద్రి శ్రీ నృసింహస్వామి వారు దివ్యంగా శోభిల్లారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి.
ఈ సందర్భంగా ధ్వజస్తంభానికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఆపై గరుడ ధ్వజ పటాన్ని అవరోహణం చేసి ధ్వజ అవరోహణం నిర్వహించారు. అనంతరం భృగుతీర్థం వద్ద ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ఆగమ కైంకర్యాలతో మంగళకరంగా సుగంధ ద్రవ్యాభిషేకాదులతో వసంతోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు జయ జయ ఖాద్రి నృసింహ నామస్మరణలు చేస్తూ వసంతోత్సవ వేడుకల్లో పాల్పంచుకున్నారు. తిరుమలలోని శ్రీ అహోబిలం మఠంలోని మాలోల నృసింహస్వామివారి సన్నిధిలో ఆదివారం ఉదయం శ్రీ వేదాంత తీస్కర్ స్తోత్రమాలిక పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణలో వైదిక విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు కెఈ దేవనాథన్, టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఆకళ్ల విభీషణ శర్మ, విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి గంటా స్వరూపంగా విఖ్యాతి చెందిన భక్త శిఖామణి శ్రీ వేదాంత దేశికర్ వారు లోకహితార్థం పలు రకాల స్తోత్రాలను రచించినట్లు తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో పాల్గొన మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పల్లకిపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు షోడశోప కైంకర్యాలను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పల్లకి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరులోని శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవాష్టమి ఘనంగా జరిగింది. పాల్గొన మాసం బహుళ అష్టమి తేదీని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీ కాలభైరవుని సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి ముందుగా సకల ఉపచారాలు పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళధ్వనుల నడుమ స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై పుష్పమాలను అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తవత్స పరిపాలకుడు, నమ్మిన వారి ఆత్మబంధువు, జగదేభిరాముడు శ్రీరామచంద్రుడు స్వామివారు సీతాలక్ష్మణ సహితంగా తిరుపతిలో శ్రీ కోదండరామునిగా కొలువు తీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఎంతో పురాణ చారిత్రక నేపథ్యాలను సొంతం చేసుకుని భక్తుల కొంగు బంగార ధామంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. దివ్యమైన భవ్యమైన తిరుపతి నగరం నడుమ భాగంలో ఇష్టార్థుల పాలిట పెన్నిదిగా వెలిసిన పరమ పావనమైన దివ్యక్షేత్రం శ్రీ కోదండరామాలయం. ఈ దేవాలయంలో కుడివైపున సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపురాలైన సీతాదేవి, ఎడమవైపున శ్రీ లక్ష్మణస్వామి వేంచేసి ఉండగా మధ్యలో ధనుర్బాణాలతో విరాజిల్లుతున్న సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన శ్రీ రఘురాముడు దేదీప్యమానంగా దర్శనమిస్తారు. కుడివైపున సీతాదేవి, ఎడమవైపున లక్ష్మణ స్వామితో ఉన్న శ్రీ కోదండరాముని దర్శిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని పెద్దల మాట. పరమ రామభక్తుడైన జాంబవంతుడు ప్రతిష్ఠించిన దేవుడిగా తిరుపతి శ్రీ కోదండరాముడు ప్రసిద్ధి చెందారు. తదనంతర కాలంలో జనమేజయ చక్రవర్తి ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ ప్రతినిత్యం తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వరుడు, కొండ కింద శ్రీ కోదండరాముడు మేలుకొలుపులు అందుకుంటున్నారు. బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపాలతో సృష్టి స్థితి లయలను చేస్తున్న పరబ్రహ్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. ఆయనకు మించిన దైవం లేదని పద్మపురాణం పేర్కొంటోంది. ఇంతటి పురాణ చారిత్రక వైభవాలను సంతరించుకున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో 500 సంవత్సరాల క్రితమే శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించినట్టు శాసన ఆధారాల ద్వారా తెలుస్తోంది. 1480వ సంవత్సరంలో శ్రీ రఘునాథ్ స్వామిగా పిలువబడే శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగినట్లు తిరుమల శ్రీవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయాల్లోని శాసనాల ద్వారా తెలుస్తోంది. అచ్యుత దేవరాయలు 1529వ సంవత్సరం తైమాసంలో శ్రీ కోదండరాముడికి కొయ్యతో తయారు చేసిన ఒక అద్భుతమైన రథాన్ని సమర్పించినట్టు 318వ శాసనం తెలియచేస్తోంది. 1933వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటయ్యాక తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయం కూడా టీటీడీ పాలనా పరిధిలోకి చేర్చబడింది. తదనంతర కాలంలో టీటీడీ ఆధ్వర్యంలో ఎంతో వైభవ ప్రాభవాలను సంతరించుకున్న శ్రీ కోదండరాముని సన్నిధి భక్తుల పాలిట కల్పతరువుగా వెలసిల్లుతోంది. ఉదయం, సాయంత్రం సమయాలలో ఆలయానికి విచ్చేసే భక్తులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తూ స్వామివారు భక్తుల కోరికలు తీర్చే వరప్రసాదిగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయంలో రాములవారి సన్నిధిలో హనుమంతునికి మారుగా గరుడాళ్వార్ కొలువు తీరి ఉండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పశ్చిమాభిముఖంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ముఖద్వారం కలిగి ఉండటం విశేషం కాగా, మహద్వార రాజగోపురం 7 బంగారు కలశాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. శ్రీ కోదండరామాలయం చేరుకోగానే 12 అడుగుల ఎత్తు కలిగిన రాతిపై 3 అంతస్తులుగా వివిధ సుందర దేవతా శిల్పాలతో రాజగోపురం నిర్మించబడి ఉంది. పైభాగంలో 7 బంగారు కలశాలను ప్రతిష్ఠించారు. ఆలయం ఎదురుగా బంగారు తాపడం చేసిన బలిపీఠం, ధ్వజస్తంభం సర్వాంగ సుందరంగా దర్శనమిస్తాయి. వాయువ్య మూలలో కళ్యాణ మండపం, ఆగ్నేయ మూలలో వంటశాల నిర్మితమై ఉన్నాయి. ఆలయం కుడివైపున ఉన్న ఉద్యానవనం భక్తుల మదిని పులకింపచేస్తుండగా, నైరుతి మూలలో కొలువైన అశ్వత్థ నారాయణ వృక్షం భక్తులచే పూజలందుకుంటోంది. ఆలయ ప్రాంగణంలోని 4 స్తంభాలు కలిగిన ఊంజల మండపం నిర్మితమై ఉంది. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. జలధి బంధించిన సౌమిత్రి రామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ. శ్రీ కోదండరామాలయం ఎదురుగా దాసభక్తికి ప్రతీకగా నిలిచే శ్రీ భక్తాంజనేయ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయానికి ఎదురుగా సన్నిధి వీధిలో స్వామివారికి అభిముఖంగా ఈ ఆలయం దర్శనమిస్తోంది. ఈ ఆలయ గోపురంపై ఏకకలశ గోపురం ప్రతిష్ఠింపబడి ఉంది. నమస్కార భంగిమలో
శ్రీ భక్తాంజనేయ స్వామివారు మనకు దర్శనమిస్తారు. పదకవిత పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీ కోదండరాముల వారిని దర్శించి రసికుడవురా తిరుపతి రఘువీర లాంటి కీర్తనలను ఎన్నో రచించారు. అలాగే శ్రీ త్యాగరాజస్వామి సొగసు చూడతరమా లాంటి కీర్తనలను ఆలపించారు. శ్రీరామచంద్ర ఉద్యానవన పుష్కరిణి తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక దివ్యధామంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులకు దర్శనమిస్తోంది. త్రేతాయుగంలో వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు తిరుమలతో పాటు ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. ఇందుకు గుర్తుగా జాంబవంతుల వారు ఇక్కడ స్వామి అమ్మవార్ల విగ్రహాలు ప్రతిష్ఠించినట్టు తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ప్రాంతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా అభివృద్ధి చేసింది. ప్రతినిత్యం రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను టీటీడీ భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. భక్తుల ఇష్టార్థ్య కామ్యాలను నెరవేర్చే దేవుడిగా విఖ్యాతి చెందిన తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయ సందర్శనం సర్వశుభదాయకం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరునికి అభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు శనీశ్వరునికి తొలుత తైలంతో, తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమలతో శనీశ్వరునికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. కడప జిల్లా పాతకడప సమీపంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అభిషేకం కనుల పండుగ జరిగింది. పాల్గొన మాసం అష్టమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాలభైరవ స్వామి వారికి తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేసి తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత రోజా, చామంతి, రుద్రాక్షమాలలతో అలంకరించి బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ త్యాగరాజ మండపంలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తన సమర్పణ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. క్రోధినామ సంవత్సరంలో అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించిన విశేషాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ త్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తన సమర్పణోత్సవాల్లో చివరి రోజైన శనివారం సాయంత్రం డాక్టర్ నిరంజన శ్రీనివాసన్ గాత్ర కచేరీ కనువిందుగా సాగింది.
అలకోత్సవ సేవలో ఉభయ దేవేరుల సమేతంగా ఖాద్రి శ్రీ నృసింహస్వామివారు దివ్యంగా శోభిల్లారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో శ్రీ మహావిష్ణువు అలంకరణలో సుందరంగా అలంకరించి చక్కగా సిద్ధం చేసిన వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసి అలకోత్సవాన్ని వేడుకగా నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై కిక్కిరిసిన భక్తజన సందోహం, కళ, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ కదిరి పట్టణ వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు ఇరు దేవేరుల సమేతంగా అలకోత్సవ సేవలో మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. నెల్లూరు పురమందిరంలో సద్గురువులు శ్రీ త్యాగరాజస్వామి వారి 60వ భిక్షాటన పూర్వక సంస్మరణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పురమందిరంలోని వేదికపై శ్రీ త్యాగరాజస్వామి వారిని, శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా కొలువుతీర్చి పూజాధికాలను నిర్వహించారు. ఆపై చెన్నైకు చెందిన కె గాయత్రి బృందం వారి త్యాగరాజస్వామి కృతుల ఆలాపన కార్యక్రమం అద్భుతంగా సాగింది. నెల్లూరు నగరవాసులు, సంగీత సాహిత్య ప్రియులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. పాల్గొన మాసం శనివారం సందర్భంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని సేవించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ వెంకటేశ్వరునికి సంకల్ప ప్రార్థనలతో సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి భక్తులకు దర్శనం కల్పించారు. మంత్రాలయంలోని సంత మార్కెట్ ప్రాంతంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారికి అభిషేకాలు విశేషంగా జరిగాయి. పాల్గొన మాస కైంకర్యాల్లో భాగంగా శనివారం అంజనీ నందనుడికి అర్చకులు ముందుగా షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై సంకల్పం నిర్వహించి హనుమ స్తోత్రాదులతో అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని కవచంతో అలంకరించి అర్చనలు జరిపి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 75,428 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,920 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,40,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.